తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం నగరం పరిధిలో ఉన్నటువంటి 48వ డివిజన్ అంబేద్కర్ నగర్ ప్రాంతంలో ఇందిరమ్మ చీరలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రతి పేదవాళ్ళు బతుకమ్మప్పుడు దసరా పండగకి పెత్తనమాసకి బతుకమ్మ పండుగలకి చీరలు కట్టుకోవాలని గత ప్రభుత్వం పెట్టిన నిబంధనలకు అనుకూలంగా ఈ ప్రభుత్వం కూడా పోయిన దసరాకి ఇస్తే బాగుండేది. లేట్ అయినా మా ప్రాంతంలో 48వ డివిజన్ పరిధిలో ఈరోజు బతుకమ్మ చీరలు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఈరోజు మహిళల ముఖంలో చిరునవ్వుతోటి ఇక్కడ పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రోటోకాల్లో భాగంగా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఖమ్మం కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు, మెప్మాకు సంబంధించినటువంటి అధికారులు, ప్రభుత్వ అధికారులు అందరూ ప్రోటోకాల్ పాటించి ఇక్కడ కార్పొరేటర్గా ఉన్న తోట గోవిందమ్మ గారి చేతుల మీదుగా ఈ ప్రాంత చీరల పంపిణీ చేయనందుకు మా కుటుంబం తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున, కార్పొరేటర్ గారి తరఫున, ముఖ్యంగా మంత్రి గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, మేయర్ గారికి, మెప్మా సిఇఓ సుజాత మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా డివిజన్ కి బతుకమ్మ చీరలు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందిరమ్మ చీరలు సంవత్సరం ఇవ్వాల్సింది ఇప్పుడు 3 సంవత్సరాలకి ఇచ్చారు. అయినా గానీ సంతోషంగా ఉంది. అందరికి అందేటట్టు చూడాలి. ప్రతి ఒక్క ఓటర్ కి, ప్రతి ఒక్క మహిళకి అందాలి. ఆ చీరలు కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా అందరికి వచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నాను. నా పేరు తోటరావు గారికి నమస్కారం. 48వ డివిజన్ కార్పొరేటర్ గోవింద గారికి నా ధన్యవాదాలు. మాకు చీరలు 3 సంవత్సరాల నుంచి రాపోయినా అయినా గానీ ఈ సంవత్సరం గోవిందమ్మ గారు, తోటరామారావు గారు తెచ్చి మాకు ఇచ్చారు. వారికి నమస్కారం అండి. ఈ వార్డు ఇలా డెవలప్ అవడానికి సారే కారణం, మేడమే కారణం. ఈ 48వ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాము. సారథి నగర్ ఏరియా. సార్ తోటరామారావు సారు, గోవిందమ్మ మేడం గారు కరోనా టైంలో కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఆపద ఉంది అంటే ముందు ఆదుకోవడానికి ముందొస్తారు. ఈ 3 దసరా పండుగకు సంబంధించి బతుకమ్మ చీరలు అనేసి గత 3 సంవత్సరాల నుంచి పంచుతున్నారు. మా వాటికి ఇది ఫస్ట్ టైం తీసుకోవడం నేనైతే ఈ వార్డులో. నాకేందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. 48వ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాం. మాకు ఏ సౌకర్యాలైనా ఈ ప్రభుత్వం వచ్చిన కానీ ఏ సౌకర్యాలు రావట్లేదు. కోతుల బెడద, అందులో ఒకటి ఇక్కడ గంజాయి స్మగ్లింగ్ బాగా జరుగుతుంది. అవేం పట్టించుకోవట్లేదు. కరోనా టైంలో మా తోటరామారావు గారు మాకు ఎంతో సహాయం చేశారు. అదే టైంలో ఇప్పుడు కానీ ప్రభుత్వం అది కాకపోయినా మా తోటరామారావు గారు ముందుకు వచ్చి మాకు ఎన్నో విషయాలు కానీ ఎంతో మేలు చేస్తున్నారు. అందరికీ ఆయనకి, తోట గోవిందమ్మ గారికి, తోటరామారావు గారికి మేము మా తరఫున అందరికి కృతజ్ఞతలు చెప్తున్నాము. అలాగే ఎంబీ గార్డెన్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీశారు. అది స్లిప్పులు ఎవరికి రాలేదు ఇంతవరకు. అది పేరుకే గానీ 3 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్, ఇంతవరకు ఇచ్చిన నాదుడికి లేదు. ఏందంటే మీకు వచ్చినాయి, మీకు ఇస్తున్నాం రాండి అని ఏదో గుడ్డిలో మెల్లలాగా ఆ ప్రభుత్వం ముందు తీసాపోవటం తప్ప జనాన్ని పోగు చేసి ఏమైనా మాకు ఇయ్యటం లేదు, చేయటం లేదు. అందుకనే మా గోవిందమ్మ గారు, మా తోటరామారావు గారు ముందుండి మాకు ఏమి ఇవ్వాల్సిన కూడా దయచేసి ఆయన ఆధ్వర్యంలో మాకు జరగాల్సిందని మేము కోరుకుంటున్నాం.